వికారినామ సంవత్సరంలో ద్వాదశ రాశులకి ఎలా ఉందని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. వారి యొక్క ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు, ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఈ సంవత్సరం వారికి ఎలా ఉండబోతుంది క్లుప్తంగా తెలుసుకుంటాం. తర్వాత వ్యక్తిగతమైనటువంటి జాతకంలో సంపూర్ణ జాతకం ఎలాగూ చెప్పడం జరుగుతుంది. ప్రతి వారం కూడా మీరు వారి యొక్క వారఫలాల్ని మనము మన ఛానల్ ద్వారా అందిస్తున్నాం. ఇప్పుడు మనము ఈ సంవత్సరం క్లుప్తంగా వారి యొక్క రాశి ఫలితాలను బట్టి ఎలా ఉందో మనం చెప్తాము. శ్రీ వికారినామ సంవత్సరం తులారాశి వారు చిత్తా నక్షత్రం 3-4 పాదములు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదములు, విశాఖ నక్షత్రం 1-2-3-4 పాదములు జన్మించిన వారు తులారాశి వారు మిత్రులారా, మీ యొక్క ఆదాయం 8, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 1. తులారాశి వారికి వికారినామ సంవత్సరం అద్భుతమైనటువంటి ఫలితాలని చెప్పచ్చండి. మీ జీవితానికి సరిపడే అంత ఫలితాలు ఈ ఒక సంవత్సరం మీకు వస్తుంది. ఒక బంగారు బాట వేసే ఒక సంవత్సరం అని చెప్పచ్చు. ఈ సంవత్సరం అంత అద్భుతంగా ఉంటుంది. ఈ సంవత్సరం వ్యాపారమా, ఎన్ని బ్రాంచెస్ పెడతారో, ఎన్ని ఫ్రాంచైజ్ పెడతారో, ఎన్ని అవకాశాలు వస్తున్నాయో, టర్నోవర్స్ పెరుగుతున్నాయి. మీరు అనుకున్నటువంటి వ్యాపారం అనుకున్న దానికంటే ఇక్కడ కొత్త ఆలోచనలతో కొత్త వడవడితో మీరు వ్యాపారాలను మొదలు పెడుతున్నారు. చేస్తున్న వ్యాపారాన్ని విస్తరింపజేస్తారు. విదేశీయ వాణిజ్యం చేస్తున్నారు. ఉద్యోగస్తులు మీరు ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్స్ లేదా మీకు కావాల్సినటువంటి గొప్ప పోస్ట్ వస్తుంది. మీరు కోరుకున్న స్థలాలకి బదిలీలు వస్తున్నాయి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు వస్తున్నాయి. విద్యార్థులు చాలా గొప్ప సెంటమ్స్ కూడా తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. స్టేట్ ఫస్ట్, డిస్ట్రిక్ట్ ఫస్ట్, పెద్ద అవార్డ్స్ పొందే అవకాశాలు ఉన్నాయి పిల్లలందరికీ కూడాను. వ్యవసాయదారులకి ఉత్తమ వ్యవసాయదారుడిగా అవార్డు పొందే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. మంచి గిట్టుబాటు ధరలు వచ్చి మీ పంటలకి ఉత్తమ వ్యవసాయదారుడిగా అవార్డ్స్ కూడా పొందే అవకాశాలు కనబడుతున్నాయి. కళాకారులకి కలిసి వస్తున్నాయి. స్త్రీలకు ఆర్థికంగా మెరుగవుతున్నారు. వారు కోరుకున్నటువంటి ఆభరణాలు, వస్త్రాలు, భూమి లాభం. స్త్రీలు కూడా ఉద్యోగ దీంట్లో చాలా ఉన్నత స్థితికి ఎదుగుతున్నారు. అద్భుతం. 1-2 ఎన్ని రకాలుగా ఉన్నాయంటే అన్ని రకాలుగా ఉన్నారు. ఆరోగ్యం చాలా గొప్పగా మెరుగవుతుంది. చాలా రోజులుగా కీళ్ళ నొప్పి, కడుపు నొప్పి, పొత్తి కడుపు నొప్పి, మైగ్రేన్ ఇలాంటివన్నీ ఉంటాయి చూసారు. అవన్నీ కూడా సమస్య పోయి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి. సంతానం లేని వారికి చక్కగా సంతానం, వివాహం కాని వారికి వివాహం. ఎన్ని రకాలైనటువంటి ఫలితాలండి. 1-2 అని చెప్పవచ్చు. ఆర్థికంగా చూడండి, భూమి మీద లాభం వస్తుంది. స్పెక్యులేషన్లో కలిసి వస్తుంది. మీరు కొంటున్నటువంటి రియల్ ఎస్టేట్ వారికి అద్భుతం. వస్త్రం వారికి చాలా అద్భుతంగా ఉంది. ధాన్యాలు చాలా కలిసి వస్తున్నాయి. ఎన్ని రకాలుగా అని చెప్పచ్చు అంటే మీరు ఏది పట్టినా పట్టినదల్లా బంగారం, పట్టినదల్లా బంగారం. లక్ష్మీదేవి అమ్మవారిని పూజించండి. పేదవాళ్ళకి మజ్జిగ కానీ పెరుగు కానీ ఎక్కువ శాతం దానం ఇవ్వండి. అమ్మవారిని ప్రార్థన చేయండి. అన్నీ ఇంకా బాగా కలిసి వస్తుంది. మీ జీవితంలో ఈ సంవత్సరం మీ యొక్క మైలురాయిగా నిలబడుతుంది. ఈ యొక్క వికారినామ సంవత్సరం మీకు. ఇంకను ఈ వికారినామ సంవత్సరంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, ఆయురారోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, అద్భుతమైనటువంటి ఫలితాలన్నింటినీ కూడా పొందాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థన చేసుకుంటున్నాము. ఈ వికారినామ సంవత్సరం మంచి ఫలితాలని అందరూ పొంది ఈ ప్రపంచానికి మంచి చేస్తాం. తల్లిదండ్రుల్ని పూజిస్తాం. కుటుంబ సభ్యులతో ప్రేమానురాగంతో ఉంటాము. సమాజానికి హాని కలగకుండా సమాజంలో ఒక ఉత్తమమైనటువంటి గుణంతో మనం జీవిస్తాము. విజయోస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.